ఎంపీ అయితే సగం సగం రావచ్చు. వస్తే ఇంతకుముందు ఎంత వచ్చినాయి, దాని మీద ఒక రెండు మూడు ఎక్కువ రావచ్చు అంతే. అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే మనకి చేసిన హామీలు కూడా ఏమి నెరవేరలే. ఇంకా ఇంత 6 గ్యారెంటీలు అన్నాడు కదా, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నెల రోజులనే చేస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో 100 రోజుల్లో అని చెప్పి మొన్నటి వరకు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడేమో సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎంపీల ఎఫెక్ట్ పడుతుంది కదా. 6 గ్యారెంటీలు చేయకపోతే ఎంపీల ఎఫెక్ట్ పడుతుంది. చేస్తాడంట, చేసే నమ్మకం ఉందంట. చేసే నమ్మకం అయితే ఉంది, కానీ మనకు అది చేసిన లాసే. ఇప్పటికే ఉచిత బస్సులు పెట్టి కాసి పాపం ఆటో వాళ్ళు రోడ్డున పడ్డారు. రోజుకి కరెంటు పోతున్నా అని చెప్తున్నారు. మొన్న ప్రజాభవన్ దగ్గర ఒక ఆటో ఆయన అంటే నడవలేక ఆటో ఇబ్బందులు అయి కాసి ఆయన్ని ప్రజాభవన్ దగ్గర అత్తిచ్చిండు ఆటోని. వాళ్ళ తిప్పలు ఎందుకన్నా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు భార్య ఉంటుంది. వాళ్ళ పొద్దుల నుంచి డైలీ 1000 సంపాదించాలి, ఇప్పుడు 500 కూడా సంపాదిస్తలేరు ఆటో వాళ్ళు. మంచిదేనా ఉచిత బస్సు వల్ల? ఎందుకు మంచిది? అదే ఉచిత బస్సు వాళ్ళు అదే ఛార్జ్ తక్కువ చేసేది ఉండే. ఇప్పుడు 30 రూపాయలు 15 రూపాయలు చేసేది ఉండే. నువ్వు మరీ ఉచితం పెట్టి ఒకరిని పుట్టగొట్టి ఒకరిని పుట్టనివ్వడం అవసరమా? అది పద్ధతి కాదు కదా. సగం రిజర్వేషన్ చేసేది ఉండే, ఏమవుతున్నాయి? ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు లేడీస్కి సగం ఛార్జ్ తగ్గించాయి. అది మంచి పద్ధతి. ఇది మరీ లేడీస్కి మరి తక్కువ చేసి వీళ్ళకు ఆటోలకు పాపం కొంతమంది మరీ పేదవాళ్ళ ఆటోలు నడుపుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తిప్పలు ఉంటాయి కదా. అధికారంలోకి రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు కదా, ఏమని అంటారు? మరి చేయలేడు. మరి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. కరెంటు పోతుంది. ఆయన వచ్చినప్పటికి నెలలో 2-3 సార్లు కంపల్సరీ అవుతుంది. ఇవాళ ఈ రోజు స్టార్ట్ అయింది, ఇప్పుడు 2 గంటలు అయింది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, మేము అధికారంలోకి వస్తామని అంటారు కదా, ఎట్లా అంటారు? మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది 5 సంవత్సరాలు, లేకుంటే బీఆర్ఎస్ ఉంటుంది? దాని కూడా ఏంది డోకా లేదు. కంపల్సరీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వాళ్ళు అన్నంత మాత్రంలో కాదులే, కానీ ఉంటుంది. కానీ ఈయన మంచి చేస్తే ఉంటుంది. ఈయన ఇట్లా చేసి అనుకో మళ్ళీ ప్రజలు ఎదురు తిరిగితే చెప్పలేము. ఇక ఎక్కడన్నా మీది ఏ జిల్లా? మా సొంత నాది రేవంత్ రెడ్డి ఊరే. రేవంత్ రెడ్డి ఊరు అయితే రేవంత్ రెడ్డి గారిది సొంత నియోజకవర్గం కొడంగల్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ అంటేనే నారంపేట అయినా ఉమ్మడి మహబూబ్నగర్ అంటేనే కరువు జిల్లా, వలస జిల్లా అని అంటారు. మరి ఇప్పటికైనా మీ ప్రాంత సీఎం కాబట్టి మీ జిల్లా ఏమన్నా డెవలప్ జరుగుతుందని అనుకుంటావా? వలసలు తగ్గుతాయని అనుకోవచ్చా? డెవలప్ అయితే కంపల్సరీ అవుతుంది అన్న. 100% డెవలప్ అయితే కొడంగల్ మాత్రం అవుతుంది. ఓకే. ఉమ్మడి మహబూబ్నగర్ వరకు నారాయణపేట జిల్లా మద్దూరుకి వెళ్ళి కంపల్సరీ డెవలప్మెంట్ అయితే కంపల్సరీ చేస్తారు. ఏం చేస్తే బాగుంటుంది అంటే? ఏం చేస్తావు? అక్కడ ఉన్న పల్లెలు ఎక్కువ కదా మనకి. పల్లెలు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా కంపెనీలు పెట్టాలి. కంపెనీలు పెడితే కొద్దిగా టౌన్లో మన షాపులు పెట్టినా ఏది పెట్టినా చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి దానికి మనకు చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఇంకా ఈ రోజు వరకు చూసుకున్నా కూడా ఇప్పటికీ బొంబాయికి, హైదరాబాద్కి వలసలు పోతూనే ఉంటారు. రోజుకో బస్సు పోతూనే ఉంటుంది. అక్కడ ఏమి చదువుకున్న వాళ్ళకి ఏమి ఏర్పాటు చేస్తే బాగుంటుంది? ఈ హైదరాబాద్కి, బొంబాయి వలసలు తగ్గించాలంటే నాకు తెలిసి ఉమ్మడి మహబూబ్నగర్ వరకు ఒక చిన్న కంపెనీ కూడా లేదు ఉద్యోగం చేసుకోవడం. అవన్నా ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది ఖాళీ ఉన్నారు తెలుసా. డిగ్రీ చదివిన వాళ్ళు మేస్త్రి పనికి వెళ్తున్నారు. వాళ్ళకి ఏం సౌకర్యం కలిగించా కంపెనీలు పెట్టాలి. కంపెనీలో ఏదో చిన్న కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో జాబ్ చేస్తే వాళ్ళ చదివిన కాడికి వాళ్ళ జాబు వాళ్ళు బతుకుతారు, చేసుకుంటారు. ఇంత దూరం వచ్చి పెళ్లి చేసుకునే అవసరం ఉండదు కదా. సొంత కొడంగల్ ఎట్లా ఉండబోతుంది? మరి మంచిగా డెవలప్ అవుతానే అంట. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కదా. అదైతే మంచిగానే అవుతుంది అన్న. దాని ఇంకా అదే ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, శంకుస్థాపన కూడా చేయలేదు. చేసినాక మన చూద్దాం ఒక 1 ఇయర్. ఇంకా ఏ కంపెనీలో అవి మొదలు పెట్టలేదు కదా. ఇప్పుడే వచ్చి 2-3 నెలలు కూడా కాలే. వచ్చినా ఇంకో సంవత్సరం వరకు చూస్తే మనకి మన తేడా అనిపిస్తుంది. వెళ్తుంటారా? సొంత ఇల్లు అక్కడ ఉంది కదా, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ వస్తుంటారా? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తుంటారా? వస్తుంటారు. ఆయన ఇంటికి వెళ్తాము, ఆయన ఇంటికాడ పని మనసు ఉంటారు. లేదంటే వాళ్ళ అన్న తమ్ముడు వెళ్తాడు, కొండారెడ్డి వెళ్తాడు, తిరుపతి రెడ్డి అని వెళ్తాడు. అందరూ అక్కడ పోయినప్పుడు కంపల్సరీ అక్కడ ఉండి ఒక రోజు ఉండి మళ్ళీ తెల్లారి ప్రజలు అంతా కలిసి మాట్లాడుకొని మళ్ళీ హైదరాబాద్ చేస్తారు వాళ్ళు. ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్తే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళ ఆనందంలో అయితే అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేయనీకైతే పని ఇవ్వాలంటే కంపల్సరీ చేసి తీద్దాం అని చెప్తారు. అంటే ఇంతకుముందు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. పట్నం నరేందర్ గారు ఉండే ఎమ్మెల్యేగా. అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా తేడా అనిపించిందా కొంచెమన్నా అభివృద్ధి పరంగా?
కొడంగల్ అయితే ఏది కనిపించలే అని ఇంత కొడంగల్ వేసిన బస్ స్టాండ్ నేను అసలు కొద్దిగా రిపేర్ కూడా ఏం చేయలేదు, కొడంగల్ రోడ్ కూడా ఏం చేయలేదు. కొడంగల్కి ఎంతో కొంత పేరు వచ్చిందంటే రేవంత్ రెడ్డి నుంచి. రేవంత్ రెడ్డి కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి అన్న, ఆయన ఇంతవరకు చేసింది ఏం లేదు. పట్నం నాగేందర్ రెడ్డి చేసింది ఏం లేదు. ఆడ ఏమో పల్లెలలో కొన్ని రోడ్లు వేసిండు, కానీ కొడంగల్ మాత్రం ఏం డెవలప్మెంట్ చేయలేదు.